మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు కనుమ రోజు తులసి చెట్టుపై ఇది చల్లితే మీకు ₹1,00,00,000 దొరుకుతాయి. కనుమ రోజు తులసి చెట్టుపై వీటిని చల్లటం వల్ల మీకు ధనానికి లోటు ఉండదు. తులసి చెట్టుపై వీటిని చల్లటం వల్ల మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మన అందరి ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కను హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దైవ స్వరూపంగా భావించి పూజిస్తారు. మతపరమైన దృక్కోణం నుండి హిందూ మతంలో తులసికి చాలా ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది. తులసిని విష్ణువుకు ప్రీతికరమైనదిగా కూడా చెప్తూ ఉంటారు. హిందువులు నిర్వహించే అనేక పవిత్రమైన పనులలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసి ఆకులు లేకుండా విష్ణువు పూజ అసంపూర్తిగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసి ఆకులు లేకుండా విష్ణువు పూజ అసంపూర్తిగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. తులసి ఆకులు లేకుండా విష్ణువు పూజ అసంపూర్తిగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. తులసి లేకుంటే శ్రీహరి ఆనందించడని ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యము పెరుగుతాయని చెప్తూ ఉంటారు. తులసి మొక్కలో విష్ణువు లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటారని నమ్ముతూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు. ఆకులను కొయ్యరాదు. తులసి ఆకులను ఉదయం లేదా పగలు మాత్రమే తెంపుకోవాలి. సూర్యాస్తమైన తర్వాత పొరపాటున కూడా తులసి ఆకులను మొక్క నుంచి కట్ చేయవద్దు. తులసిని సజీవంగా ఉంచిన చోట విష్ణువు మరియు లక్ష్మి అనుగ్రహిస్తారని విశ్వాసము. అటువంటి ఇంటిలో ఎల్లప్పుడూ ఆనందము మరియు శ్రేయస్సు ఉంటుంది. ఏకాదశి మరియు ఆదివారం మినహా మిగతా రోజుల్లో తులసి చెట్టుకు నీరు పోయండి. తులసి మొక్కకు నిత్యం పూజ చేయండి. సాయంత్రం తులసి ముందు దీపం పెట్టడం ద్వారా మీ కుటుంబానికి మేలు జరుగుతుంది. ఆదివారాలు, ఏకాదశి లేదా పవిత్రమైన రోజులలో తులసి మొక్కను నాటొద్దు. తులసి చెట్టు ఉంచిన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. పురాణాల్లోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తులసి స్వయంగా మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం. శ్రీకృష్ణ పరమాత్మ తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగకుండా రుక్మిణీదేవి సమర్పించిన ఒక్క తులసీ దళాలకి బద్ధుడైనాడు. తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు. మన సనాతన ధర్మంలో తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. మరి తులసి మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి వద్ద నిత్యం దీపం పెట్టడం మన కనీస ధర్మం. అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి పత్రాలు అమృతంతో సమానం. ఎంతో విశిష్టత ఉన్న తులసి చెట్టు పై కనుమ రోజు ఏం చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, సంక్రాంతి తర్వాత వచ్చే పండుగే కనుమ పండుగ. కనుమ పండుగను పట్టణాల్లో కంటే పల్లెటూర్లలో బాగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున మనకు అన్నం పెట్టే భూమికి, గోవులకు, ఎడ్లకు పూజలు చేస్తారు. అయితే సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండుగ ప్రత్యేకత గురించి తెలుసుకుందాము. కనుమ రోజు ఆరెంజ్ కలర్ దుస్తులను ధరిస్తే మంచిది. ఈ రంగు దుస్తులను ధరిస్తే సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. ఈ కనుమ పండుగ రోజున రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించటం ఆచారంగా పాటిస్తారు. ఈ రోజున పశువుల పాకను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్త బియ్యంతో పొంగలి వండుతారు. ఈ పొంగలిని దేవునికి నైవేద్యంగా పెట్టి తర్వాత పొలానికి తీసుకుని వెళ్ళి చల్లుతారు. దీన్ని పోలి చల్లటం అని అంటారు. పోలి చల్లటం అంటే సంవత్సరం పాటు పండే పంటలకు చీడ పురుగులు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్థిస్తారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకము. ఈ రోజున ఆవులు, గేదెలు, ఎద్దులు, దున్నలను పసుపు, కుంకుమ, పూలు, బెల్లుళ్లతో అందంగా అలంకరించి కాళ్లకు గజ్జలు, మెడలో గంటలు వేసి పూజిస్తారు. ఈ రోజున పశువులతో ఎటువంటి పని చేయించకుండా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. వారికి పంట పండించటంలో సహకరించిన ఈ పశువులను దైవంగా భావించి వాటిని పూజిస్తారు. అయితే కొన్ని పల్లెటూర్లలో కనుమకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ కనుమ పండుగ రోజు రథం ముగ్గును తప్పనిసరిగా వేస్తారు. ఇలా కనుమ రోజున రథం ముగ్గు వేయడానికి ఒక కారణం కూడా ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు. రథం ముగ్గు విశిష్టత ఏమిటి అంటే,
ప్రతి మనిషి శరీరం ఒక రథమని, ఆ దేహమనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడు అని భావిస్తారు. తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మను ప్రార్థించటమే ఈ రథం ముగ్గులో దాగి ఉన్న ఆంతర్యము. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు శుభాలను కలిగించాలని కోరుతూ ఇంటి ముంగిట రథం ముగ్గు వేసి పువ్వులు, పసుపు, కుంకుమలతో పూజ చేసి గౌరవంగా ఇంటి నుంచి పొలిమేర వరకు సాగనంపుతారు. ప్రచారంలో ఉన్న మరొక ఆధ్యాత్మిక విషయం ఏమిటి అంటే, బలిచక్రవర్తి పాతాళలోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ 3 రోజులు గడుపుతాడని పురాణాల కథనం. పండుగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని తిరిగి అతని సాగనంపుటకు ఇంటింటా రథం ముగ్గులేస్తారని ఓ కథ. కనుమకు సంబంధించిన ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఓసారి పరమశివుడు తన నంది వాహనాన్ని పిలిచి భూలోకంలో ఉన్న ప్రజలకు ఏ సందేశాన్ని అందించి రమ్మని చెప్పాడు? రోజూ చక్కగా ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని, నెలకు ఓసారి మాత్రమే ఆహారం తీసుకోమన్నదే ఆ సందేశం. కానీ పాపం నంది కంగారు పడిపోయి రోజూ చక్కగా తినమని, నెలకు ఓసారి మాత్రమే ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని చెప్పాడు. నంది చేసిన నిర్వాకానికి కోపించిన శివుడు, మానవులు రోజూ తినాలంటే బోలెడు ఆహారాన్ని పండించాలి కదా, అందుకని ఆ ఆహారాన్ని పండించటంలో నువ్వే పోయి సాయపడు అని శపించాడు. అప్పటి నుంచి రైతులు ఆహారాన్ని పండించటంలో ఎద్దులు సాయపడుతూ వస్తున్నాయనేది పురాణాలలోని గాథ. కనుమ రోజు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు వడ్ల కుచ్చులను అంటే వరి కంకులను ఇంటి ముందు భాగంలో తగిలించాలి. ఇలా తగిలించటం వల్ల మీ ఇంటి చుట్టుప్రక్కల ఉండే పక్షులు వచ్చి ఆ వడ్లను తింటాయి. ఎప్పుడైతే పిచ్చుకలు మీరు ఇంటి ముందు తగిలించిన వడ్లను తింటాయో అప్పుడు నుంచి ఇక మీ జీవితానికి తిరిగనేదే ఉండదు. మీకు, మీ కుటుంబానికి చాలా మేలు జరుగుతుంది. కనుమ రోజున ఇలా పిచ్చుకలకు ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఈ కనుమ రోజున మీకు ఉన్న కష్టాలను దూరం చేసుకోవడానికి, మీకు ఉన్న ధన సమస్యలను దూరం చేసుకోవడానికి తులసి చెట్టుపై ఈ నీటిని చల్లండి. నీటిని చల్లటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం చెంది మీకు కోట్లను ప్రసాదిస్తుంది. ఇప్పుడు ఉన్న కాలంలో డబ్బు చాలా సమస్యలను తీరుస్తుంది. మనం డబ్బు వెనుక పరిగెత్తుతూ కుటుంబ సభ్యులకు దూరమవుతూ ఉన్నాము. ఒకప్పుడు డబ్బు లేకపోయినా బంధుత్వం అనేది ఉండేది. కానీ ఇప్పుడు సొంత వాళ్ళు కూడా డబ్బు లేకపోతే చులకనగా చూస్తూ ఉన్నారు. ఈ సమాజంలో డబ్బుకు ఉన్న విలువ మనిషికి ఉండటం లేదు. మీరు కూడా సమాజంలో ఉన్నత స్థితికి ఎదిగి అందరికన్నా గొప్ప స్థాయిలో ఉండాలి అని కోరుకుంటే కనుమ రోజు మర్చిపోకుండా ఈ తులసి చెట్టు పరిహారాన్ని చేయండి. కనుమ రోజు మ్యాక్సిమం అందరూ కూడా నాన్ వెజ్ తింటూ ఉంటారు. అయితే ఈ పరిహారం మీరు ఏమీ తినకుండా ఉండి చేయాలి. ఈ పరిహారానికి కావలసినవి పచ్చిపాలు, పసుపు, అత్తరు లేదా గులాబీ సెంటు, 3 యాలకులు కావాలి. ముందుగా కనుమ రోజు పూజ చేసిన తర్వాత ఒక గిన్నెను లేదా గ్లాసును తీసుకోండి. అందులో పచ్చిపాలు పోయండి. ప్యాకెట్ పాలు అయినా పర్వాలేదు, కొంచెం పచ్చిపాలను పోయండి. పచ్చిపాలు మాత్రమే ఈ పరిహారానికి ఉపయోగించాలి. పాలు లక్ష్మీదేవి స్వరూపం. పాలతో దేవీ దేవతలకు అభిషేకం చేస్తారు. ఇంకా లక్ష్మీదేవికి పాలను నైవేద్యంగా కూడా పెడతారు. ఈ పరిహారంలో పాలు చాలా ముఖ్యమైనవి. కొన్ని పాలను గ్లాసులో పోసి అందులో పసుపును వేయండి. చిటికెడు పసుపు వేస్తే సరిపోతుంది. పసుపు మన అందరి ఇళ్లలో ఉంటుంది. పసుపును పూజల్లో ఉపయోగిస్తారు. పసుపులో లక్ష్మీదేవి నివసిస్తుందని, పసుపును పవిత్రంగా చూడాలని మన పెద్దలు చెప్పారు. పసుపును పాలల్లో వేసి మంచి సువాసన వచ్చే అత్తరు లేదా సువాసన వచ్చే గులాబీ పువ్వు రేకులను ఆ పసుపు పాలల్లో వేయండి. ఇప్పుడు 3 మంచి యాలకులను తీసుకోండి. అందులో ఉండే గింజలను వేరుగా తీసి ఉంచండి. యాలుక్కాయ తొక్కలను ఆ పాలల్లో వేయండి. ఆ తర్వాత యాలుక్కాయ గింజలను దంచిన పొడిని కూడా ఆ పాలల్లో వేయండి. ఇప్పుడు ఆ గ్లాసును పట్టుకుని తులసి చెట్టు చుట్టూ కూడా 3 ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఈ మంత్రం జపించండి. ఓం నమో నారాయణాయ అని జపించండి. ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత తులసి చెట్టుకు నమస్కారం చేసుకొని మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పుకోండి. ఆ తర్వాత ఒక పువ్వు సహాయంతో ఆ పాలను తులసి చెట్టుపై చల్లండి. 3 సార్లు చల్లాలి. ఈ విధంగా చల్లిన తర్వాత ఇంకా పాలు మిగిలితే ఆ పాలను తులసి చెట్టు మొదట్లో పోసేయండి. ఈ పరిహారం చేయటం వల్ల మీకు అన్ని శుభాలే కలుగుతాయి.
మీ ఇంటిలో ధనానికి లోటు ఉండదు. ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. కనుమ రోజు తులసి చెట్టుపై నీటిని చల్లితే మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఈ పరిహారం ఎవరైనా సరే చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ పరిహారం చేస్తే విద్యలో మంచి పురోగతిని సాధిస్తారు. నిరుద్యోగులకు ఈ పరిహారం చేస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారు ఎవరైతే సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉన్నారో, వ్యాపారస్తులు వ్యాపార అభివృద్ధి కోసం కోరుకుంటూ ఉన్నారో వారు కనుమ రోజు ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. దంపతులు ఇద్దరూ కలిసి ఈ పరిహారం చేయటం వల్ల మీ బంధం బలపడుతుంది. కనుమ రోజు తులసి చెట్టుపై వీటిని చల్లితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉంటుంది. మీకు అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. కనుమ రోజు ఈ పరిహారం చేస్తే వారికి పూర్తి ఫలితం దక్కుతుంది. ధనపరంగా మంచి అభివృద్ధిని చూస్తారు. తులసి చెట్టుపై వీటిని చల్లి తులసి కోట వద్ద దీపం వెలిగించాలి. అరటి పండ్లను లేదా ఇంకేదైనా పండ్లను నైవేద్యంగా తులసమ్మకు పెట్టి ధూపం చూపించి హారతి ఇవ్వండి. ఈ పరిహారం ఇంటిలో పూజ చేశాక చేయవచ్చు, లేదా ముందే తులసి చెట్టు దగ్గర పరిహారం చేసి ఇంటిలో దీపం పెట్టండి. ఈ పరిహారం చేస్తే మీ జీవితం 100% అభివృద్ధి చెందుతుంది. మీకు సకల శుభాలు కలుగుతాయి. మీరు ఆశించిన ఫలితాన్ని పొందుకుంటూ ఉంటారు. మరి ప్రతి ఒక్కరూ కూడా కనుమ రోజు ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. డబ్బుకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. ఇక మీ జాతకంలో ఉండే దోషాలు పోవాలి అంటే రేపు కనుమ రోజు మీ ఊరిలో ఉన్న గ్రామదేవత గుడికి వెళ్ళి అక్కడ కుంకుమ పూజ చేయించాలి. పూజ చేయటం కుదరని వారు కనీసము ఆ తల్లి గుడి దగ్గరకు వెళ్ళి ఆ తల్లికి వడపప్పు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి మీరు తినాలి. ఇలా కనుమ రోజు చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే గ్రామదేవతలకు రేపు పెరగన్నం నైవేద్యంగా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఇంటిలో వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. వాహన ప్రమాదాలు తప్పిపోతాయి. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇక ఈ కనుమ రోజు పొరపాటున కూడా బచ్చల కూరను తినకూడదు. బచ్చల కూరను రేపు కనుమ రోజున ఇంటిలో వండినా లేదా తిన్నా అష్టదరిద్రాలు అనుభవిస్తారు. కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. బచ్చల కూరతో పాటు పొట్లకాయను కూడా కనుమ రోజు తినకూడదు. ఈ 2 కూరలు రేపు కనుమ రోజు తింటే మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుంది. తెలుగునాట కనుమనాడు తప్పకుండా గారెలను వేసుకుంటూ ఉంటారు. కనుమనాడు మినుములు తినాలన్న సామెత కూడా ఈ ఆచారాన్ని స్పష్టం చేస్తుంది. గతించిన పెద్దలకు ప్రసాదంగా ఈ గారెలను భావించటము ఉంది. ఈ సమయంలో గారెలను తినటం వెనుక ఒక ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. మినుములు ఒంట్లో ఉష్ణాన్ని కలిగిస్తాయి. చలికాలం తారాస్థాయిలో ఉన్న ఈ సమయంలో మినుములు తినటం వల్ల మన శరీరం ఆ చలిని తట్టుకోగలుగుతుంది. కనుమ రోజు ఎవరైతే మినుములతో చేసిన ఆహారం తింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్య నుండి బయటపడగలుగుతారు. అంతేకాదు కనుమ రోజు మినుములతో చేసిన ఈ వంటకాన్ని తిని మీకు యముని అనుగ్రహం కలుగుతుంది. మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు. అంతేకాదు కనుమ రోజున ప్రయాణం చేయకూడదని, శుభకార్యాలు చేయకూడదని అంటారు. ఇలా పెద్దలు చెప్పటం వెనుక ఒక కారణం కూడా ఉందట. కనుక కనుమ రోజు తమ పెద్దలను తలుచుకునే కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి గడుపుతూ ఉంటారు. తమ పెద్దలను తలుచుకుని ప్రయాణం చేసి సరదాగా షికార్లు కొట్టడం అనేది సంస్కృతికి విరుద్ధం. విశ్రాంతి తీసుకుని మర్నాడు ప్రయాణించమని చెప్తూ ఉంటారు. అందుకని కనుమ రోజున కాకైనా కదలదని, పండుగకు ఇంటికి వచ్చిన వారు ప్రయాణం చేయవద్దని, ఒకవేళ చాదస్తం అంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఇబ్బందులు తప్పవని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక ఈ పశువుల పండుగ సందర్భంగా పశువుల దేవుడిని పూజించటం ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది. ఊరి పొలిమేర్లలో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడుతాడని గ్రామస్తులు మరియు రైతుల నమ్మకము. అందుకే అలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్లాపాపలతో సహా కాటమరాయుడు గుడికి లేదా పొలిమేర్లలో ఉండే గ్రామదేవతల గుడికి చేరుకుని అక్కడ బోనం పొంగలి కుండ సమర్పిస్తారు. అలాగే సంవత్సరమంతా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుతూ ఉంటారు. తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటూ ఉంటారు. ఇప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులను చెల్లిస్తూ వాళ్ళ మొక్కుల ప్రకారం కోళ్ళు, మేకలు, పొట్టేళ్లు బలిస్తారు. ఈ బలిచ్చిన రక్తాన్ని పొంగలితో కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టి మిగిలింది తీసుకుని వెళ్ళి తమ తమ పొలాలలో చల్లుతూ ఉంటారు.
ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.